నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అవినాష్ గారు, రకరకాల ఆలయాలకు వెళ్ళటం అనేది సర్వసాధారణమే. వెళ్తూనే ఉంటాం ఆలయాలకి. ఇక పుణ్యక్షేత్రాలు పని గట్టుకుని మరి ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మన ఆరా అనేది ఖచ్చితంగా క్లెన్స్ అవ్వటం అవ్వచ్చు. కొత్త శక్తిని పుంజుకోవటం అవ్వచ్చు. అక్కడ ఎంతో ఎంతో మంది పుణ్యాత్ములు నడయాడినటువంటి ప్రదేశాలు మాత్రమే పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. సో, ఆ ప్రాంతం కూడా పుణ్యం చేసుకొని ఉండాలి. అందుకే అది పుణ్యక్షేత్రంగా మారుతుంది. సో, మీరు ఒక మంచి ఆస్ట్రాలజర్ కాబట్టి, సో, ఆస్ట్రాలజీకి కూడా ఏదైనా లింక్ అయ్యి ఉంటుందా ఇది అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను అవినాష్ గారు. ఇది అస్సలు ఆస్ట్రాలజీకి ఏమీ లింక్ లేదండి. అదేమిటి? మామూలు అంటే గురువు గ్రహం యొక్క అనుగ్రహం పొందుతాం గదా! ఆలయాలకు వెళ్తే. ఆ! మరి? అది ఇంటర్నల్‌గా. హ్మ్. ఇది ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా మీరు చెప్పింది కరెక్టే 100% నేను కాదనట్లేదు. హ్మ్. నేను చెప్తుందేంటంటే జనరల్‌గా బేసిక్‌గా చెప్తున్నా. హ్మ్. మీరు చెప్పింది ఏ ఆలయం అన్నా గురుగ్రహం హ్మ్. అనుగ్రహం ఉంటదక్కడ. హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటది. హ్మ్. 100% అనుగ్రహం అంటేనే హ్మ్. గురుగ్రహం. అవును. కానీ అసలు ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, పీఠాధిపతులు, మహారాజ్, బాబా హ్మ్. అసలేంటి చూద్దాం. ఆలయాలు మన ఇంటి దగ్గర రామాలయం, లేకపోతే ఏదైనా శివాలయం. శివాలయం ఏదోకటి. హ్మ్. ఏదోటి ఉంటది. అవి జనరల్‌గా బేసిక్‌గా ఏంటంటే, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటది. నా దగ్గర ఇవాళ ఇప్పుడు నా శక్తి 10లో 4 లేకపోతే 5 ఉంది అనుకుందాం. 5 యూనిట్స్. హ్మ్. ఆ 5 అనే నంబరు హ్మ్. యాక్టివేషన్‌లో ఉండాలి. హ్మ్. పవర్‌లో ఉండాలి. పని చేయాలి కదా! అలా పడిపోకూడదు. కాబట్టి ఎప్పటికప్పుడు నేను ఆలయానికి అనేది వెళ్తాను. రామాలయం, శివాలయం ఎళ్తాను. అమ్మవారి గుడి. సో, నా ఎనర్జీ 5 ఉంది. టెంపుల్‌కెళ్తున్నాను 5 మెయింటైన్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే 5 యూనిట్స్ ఎనర్జీ. దాన్ని మెయింటైన్ చేస్తున్నా. అది పడిపోదు, అది పెరగదు. సో, ఆ 5కి కూడా రకరకాల ఎనర్జీ. ఒక అష్టలక్ష్మి ఆలయం ఎళ్ళాను. అదొక రకంగా నా 5 యాక్టివేట్ చేస్తుంది. ఒక అమ్మవారి దుర్గాదేవి అమ్మవారి ఆలయానికెళ్ళాను. అదొక రకంగా నా పవర్ యాక్టివేట్ చేస్తుంది. రామాలయంకెళ్ళాను. అదో రకంగా యాక్టివేట్ చేస్తుంది. అంటే నా నంబర్‌ని అన్ని దిక్కులన ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దైవం అనేది యాక్టివేట్ చేస్తుంది. ఎనర్జీస్ ఉంటాయి. యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు మన ఇంటిని వాస్తు ఎలా అయితే ప్రతి దిక్కుగా ఒక ఎనర్జీ ఉంటదో, మన బాడీకి, మన ఆత్మకి అన్ని రకాలుగా ఇప్పుడు చక్రాలు ఎలా ఉంటాయో, ఎనర్జీస్ గూడా ఉంటాయి. ఆ చక్రాల నుంచే ఎనర్జీస్ వస్తాయి. అవన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దానికోసం మనం ఆలయంకెళ్తాం. కదా! హ్మ్. ఇప్పుడు పుణ్యక్షేత్రం అంటే ఏంటంటే, అది పుణ్యంతో కట్టి కూడున్నది. ఇప్పుడు నా ఎనర్జీ 5 యూనిట్స్ ఉంది. హ్మ్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మామూలు మనిషికి రోజువారీ ఎళ్ళేది ఆలయం. పెద్ద కష్టమొచ్చింది. లేదంటే ఒక మంచి పని చేయబోతున్నాను. ఇప్పుడు నేను చూసాను కొంతమంది హీరో ప్రొడ్యూసర్‌లు సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి తిరుపతికెళ్తారు. సినిమా అయిన తర్వాత ఒకసారి తిరుపతికెళ్తారు. అంటే సినిమా అంటే ఒక 100,00,00,000 ఎంతో పెడతారు బడ్జెట్. రిస్క్ తీసుకోలేరు. ఒకటేసారి అది కింద పడిపోవచ్చు. చాలా ప్రాఫిట్ రావచ్చు. నెలకు ఒక మనిషి జాబ్ చేస్తున్నాడు. నెలకు 30, 50 వేలొస్తున్నాయి. అలానే ఉంది. ఓకే. కానీ అదే నువ్వు ఈ జాబ్ చేసేటోడికి ప్రమోషన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. 50-1,00,000, 1,50,000 లేకపోతే ప్రొడ్యూసర్ ఉన్నాడు. వాడు డబ్బు పెడుతున్నాడు. అలాంటప్పుడు మనకు కొంచెం హెవీ ఎనర్జీ కావాల్సొస్తది. పాపాలు బాగా మూట కట్టుకున్నా, లేకపోతే మన చేస్తున్న పనిని ముందుకు తీసుకెళ్లాలన్నా, లేకపోతే మనకు ఆస్ట్రాలజీలో మహాదశ అని ఉంటది. మహాదశ మొదలయ్యే ముందు మనం పుణ్యక్షేత్రాలకెళ్తే మంచిది. హ్మ్.
ఏదైనా దశ మారుతోంది అన్నప్పుడు. దశ మారుతుంది అన్నప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరుణాచలం ఉంది, తిరుపతి ఉంది. తిరుపతిలో మెట్లెక్కి పైకి వెళ్తారు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు, కారులో వెళ్ళిపోవచ్చు, లేదంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే కొంతమంది మోకాల మీద కూడా మెట్లు ఎక్కుతారు. ఇప్పుడు అరుణాచలం ఉంది, గిరి ప్రదక్షిణ చేయాలి. కొంతమంది 14 కిలోమీటర్స్ ఒకటేసారి గిరి ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది రోజుకు 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ చేస్తారు. షుగర్ బీపీ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేయలేరు. కొంతమంది మేము అసలు నడవలేమండి అంటే మీరు కారులో చేసుకోండి అని చెప్తారు. సో ఇక్కడ కొంతమంది అయితే అసలు నాకు విపరీతమైన కష్టాలు ఉన్నాయండి, అసలు నా జీవితం నేను ఉంటాను చచ్చిపోతానంటే వాళ్ళైతే అంగ ప్రదక్షిణాలు చేస్తారు అవును. అరుణాచలంలో. ఇప్పుడు అరుణాచలం మాధవి గారు అని ఉంటారు, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చాలా ఫేమస్ అవును, విపరీతంగా ఫేమస్. చాలా కష్టాలు, ఇప్పుడు ఎవరికైనా బాగా కష్టాలు వచ్చేసాయి అనుకోండి, అంగ ప్రదక్షిణ చేసేస్తారు అరుణాచలంలో. తిరుపతిలో మోకాల మీద ఎక్కేస్తారు. ఇప్పుడు రీసెంట్గా మనం చూసాము, శ్రీదేవి వాళ్ళ కూతురు ఉంది, మోకాల మీద మెట్లెక్కింది మొత్తం. ఆ పరిస్థితి బాగుంది, కానీ ఎందుకు చేస్తుంది ఆమె? ఆమె సినిమాలు హిట్ అవ్వాలి, ఆమె రావాలి అని. మొత్తం 7 కొండలు ఎక్కిందా? మెట్లన్నీ మొత్తం. ఎందుకు? ఆమె సినిమాలు బాగా, ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేస్తుంది ఆ అమ్మాయి, కెరియర్ ముందుకు తీసుకెళ్లాలని. ఆమె అంతా బాగుంది, కానీ కెరియర్ ముందుకు తీసుకెళ్లాలని. సో ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు మనం, ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళడం అనేది. సో నేను చెప్పేది ఏంటంటే, జీవితం ఏదైనా అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఏ తిరుపతి లేకపోతే అరుణాచలం వెళ్తే మంచిది. సో జీవితంలో మనిషికి ఏముంటాయండి? ఒకటి, ఒక అబ్బాయి వ్యాపారం పెడతాడు, అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటుంది. సో ఇవి చేసుకునే ముందు మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. లేకపోతే కొంతమందికి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టంగానే తిరుపతికి తీసుకెళ్తారు. సో లైఫ్లో మేజర్ ఈవెంట్స్కి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలంట నేను. పుణ్యక్షేత్రాలు ఓన్లీ తిరుపతి అరుణాచలం కాదు, ఏదైనా. గానగపూర్ కూడా పుణ్యక్షేత్రమే, ఆ. ఒక షిరిడి కూడా పుణ్యక్షేత్రమే కదా. ఏది తక్కువ కాదు, ఎవరి నమ్మకం వాళ్ళది. శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ వాళ్ళు కూడా అందరితో సమానం. ఈ తిరుపతి అరుణాచలమే కాదు, ఎవరి నమ్మకం అది, ఎవరు దేన్ని నమ్ముతారో వాళ్ళు అక్కడికి వెళ్తారు, అంతే కదా. వెళ్ళాలి అని అంటున్నారు. వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్రీక్వెంట్ గా వెళ్ళాలి అని అనుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది? నా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కొంతమంది ఉంటారు, ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళి అక్కడ ఉండిపోతారు 1 మంత్, ఒక 6 మంత్స్ ఉంటారు. ఉంటారు. సో నేను అది వేరు, వాళ్ళు ఇంకా పాపాలు కర్మలు కొన్ని తొలగించుకోవడానికి, లేకపోతే ఉన్న కర్మని కొంచెం బెటర్ ఇంకా ముందుకెళ్ళాను. కొంతమంది ఉంటారు ఇరుక్కుంటారు లైఫ్లో, సిచ్యువేషన్ ఇరుక్కుపోతారు, ముందుకెళ్ళదు, బండి వెనక్కి వెళ్ళదు. అలాంటి వాళ్ళు అరుణాచలం తిరుపతికి వెళ్ళిపోయి ఉండిపోతారు, కొండ కింద ఉండిపోతారు, లేకపోతే అరుణాచలం అక్కడే ఉండిపోతారు. ఏ రమణాశ్రమం అని, శివసారం అని ఉంటుంది, అక్కడ ఉండిపోతారు. ఆ. వాళ్ళకి తెలుసు నేను ఇది ఇరుక్కున్నాను, దీంట్లో నుంచి బయటికి నన్ను ఎవ్వరు లాగలేకపోతున్నారు, నన్ను దేవుడు బయటకు తీసుకొస్తారు. కొంతమంది ఉంటారు చాలా సీరియస్గా ఇరుక్కుంటారు. అసలు మనం అసలు బావి నూతి తెలుసు కదా, ముందు బావి వెనకాల అది గొయ్యి, గొయ్యి, ముందు నుయ్యి వెనక గొయ్యి. అది. సో ఈ రకంగా ఇరుక్కుంటారు కొంతమంది, జరుగుతాయి లైఫ్ లో. అప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా పర్లేదు మన జీవితం ఆగిపోయినా పర్లేదు, ఒక 3 నెలలు 6 నెలలు పోయినా మనం అక్కడ ఉండి రావాలి. అక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తారు, బయటపడతారు, లైఫ్ చేంజ్ అనేది. ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు, లైఫ్ చేంజ్ అవుతుంది. భిక్షాటన కూడా చేస్తుంటారు కొంతమంది ఇట్లా తమిళనాడులో మరి, తమిళనాడులో మరి విపత్కరమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి పడతారు. ఇప్పుడు గ్రహాలు అనేది మీ కర్మ పట్టుకొని వస్తారు ఈ భూమి మీద, మిమ్మల్ని మీ కర్మలతో తీసుకొస్తారు. కానీ దైవిక శక్తి ఆ గ్రహాలని కూడా, గ్రహాల్లో ఉన్న మీ కర్మల్ని కూడా మార్పు చేయగలదు కదా. మిమ్మల్ని కష్టం నుంచి అయితే బయటపడుతుందండి, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. మీ 100 రూపాయలు 1,00,000 రూపాయలు అవుతాయో తెలియదు, కానీ జీరోకి రోడ్డు మీదకి మాత్రం వచ్చారు మీరు. కష్టం నుంచి బయటపడతారు, కష్టం నుంచి బయటపడి అలా సస్టైన్ చేస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే భూమి మీద ఫ్రాంక్గా చెప్పాలంటే, కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు 1% మాత్రమే, 99% దేవుడి దయ మీద బతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరికి ఏం రాదు, నిజంగా అది. సో మేజర్ 99% అంటే ఇంచుమించు అందరూ. సో ఖచ్చితంగా పుణ్యక్షేత్ర దర్శనం అనేది చేయాలి. ఇంకోటి, వ్యాపారాలు పెట్టేస్తారు, కొందరు నడిస్తే కొందరు నడవవు, ఏందో అర్థం కాదు. విపరీతంగా కష్టపడతాడు అతను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, అర్ధరాత్రి వరకు 2 గంటల వరకు కష్టపడతారు, అసలు నడవదు. కొంతమంది అసలు ఏమనుకోరు, పెడతారు, విపరీతంగా వచ్చేస్తారు.
అది చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ కష్టం కన్నా అదృష్టం మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అదృష్టం అనేది ఫస్ట్ అర్థం అవ్వాలి. నీకు అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది? అదృష్టం అర్థం అవ్వాలంటే ముందు కష్టం పోవాలి. హ్మ్. కష్టం పోతే నార్మల్ స్థితి. నార్మల్ స్థితి నుంచి తర్వాత అదృష్టానికి వెళ్తాం. దానికి బెస్ట్ మార్గం ఏందంటే పుణ్యక్షేత్రంలోనే ఉండండి. విజిట్ చేసిరండి. రైట్ అండి. చాలా చక్కగా వివరించారు అవినాష్ గారు. ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? యాహ్! హ్మ్. సో వాటెవర్ ఐ వాంట్ టు సే ఇంకా చెప్దామంటే, ఇంకా మనము తీసుకుంటే పుణ్యక్షేత్రాలు, ఆలయాలు కాకుండా పీఠాధిపతులు అంటారు. ఇప్పుడు ఈషా ఫౌండేషన్, సద్గురు ఆశ్రమం అది కూడా చాలా, చాలా మంచిది. అక్కడికి కూడా వెళ్ళి రావాలి. లింగ భైరవి అమ్మవారు ఉంటారు. ఎక్కువ ఇండియాలో అయితే ఇప్పుడు పీఠాధిపతి అనుకుంటే అతిపెద్ద పీఠాధిపతి సద్గురునే. హ్మ్. ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నారు లోకల్‌లో చాలామంది. ఇండియాలో చూసుకుంటే బాగా 2 పెద్దవండి. ఒకటి ఈషా, ఇంకోటి నీమ్ కరోలి బాబా ఆశ్రమ్. సినిమా వాళ్ళు, సెలబ్రిటీస్, క్రికెటర్స్, ఇంటర్నేషనల్ ఫారినర్స్ ఎక్కువ వచ్చేది ఈ 2 ఆశ్రమాలకే. నీమ్ కరోలి, ఈషా. సో, ఇక్కడ కూడా విపరీతమైన ఎనర్జీ ఉంటది. రైట్. ఒక పుణ్యక్షేత్రానికి ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే అతను రాలేదు. అక్కడున్న దైవం అతన్ని పిలిచింది, తీసుకొచ్చింది. అంటే ఆ పుణ్యక్షేత్రానికి ఎంతో పవర్ ఉంది కాబట్టి, తిరుపతికి ఎంతో పవర్ ఉంది కాబట్టి అమితాబ్ బచ్చన్‌ని తీసుకొచ్చారు. అంబానీని తీసుకొచ్చింది. అంత పవర్ ఎవరినైనా తీసుకురాగలడు ఎవరైనా వెంకటేశ్వర తీసుకురాగలరు. స్వామి తలుచుకుంటే. రైట్. అంటే ఆ పుణ్య బాబా ఆశ్రమం అది. రైట్. థాంక్ యూ అండి. నమస్తే.